Hello all, welcome to Joyful Junior's channel. If you're new here, I'm Susan, Junior's mom. Here in this channel you will see all about Junior things, Junior doing things, or whatever the place she visited for the first time. I'm going to capture and post here. And this time we visited Balloon Museum in San Francisco. So I'm so excited to take you along on our little family adventure to the Balloon Museum. సో ఇది చాలా యూనిక్ అనిపించింది మేము వెళ్ళినప్పుడు. సో ఐ జస్ట్ ఫౌండ్ దిస్ ఇన్ అ ర్యాండమ్ సర్చ్. ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ ఇది సర్టెన్ టైం వరకే ఈ మ్యూజియం, ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఫ్యూ మంత్స్ ఒక్కొక్క ప్లేస్లో పెడతా ఉంటారు వీళ్ళు. దే ఆర్ సో ఫేమస్. అండ్ ఇటలీ, యూకే ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో పెడతా ఉంటారు. సో ఇక్కడ స్ట్రాలర్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఇట్లా జైంట్ బబుల్ వరల్డ్లోకి వెళ్తున్న ఫీల్ వచ్చిందనమాట. ద స్పేస్ వాజ్ డార్క్ అండ్ ఇమ్మర్సివ్. ఇట్ లైట్ అప్ విత్ గ్లోయింగ్ ఇన్ఫ్లటబుల్ ఎయిర్ ఇన్స్టాలేషన్ అనమాట. సో ఇక్కడ రావడమే వెల్కమ్ లాగా ఒక దాని సెటప్, స్టార్టప్ అంతా ఇంట్రో ఇచ్చేసారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అక్కడికి ఉండి కూర్చొని అవన్నీ చూసి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి ఇదంతా ఉందన్నమాట. సో జూనియర్ యూజువల్గా అప్పుడే లేచింది నిద్ర. సో షీ వాజ్ లిటిల్ బిట్ మైల్డ్, బట్ అగైన్ the specialty is like she get instantly curious. So it's even amazing for us to watch how she will react to the things, how she will, will she touch it, will she cry, itla different assumptions anamata. సో బేసిక్గా ఇది ఏంటంటే బెలూన్ మ్యూజియంస్ ఎమోషన్ ఎయిర్ అంటే ఆర్ట్ యూ కెన్ ఫీల్. సో ఇది ప్లేసెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పెట్టారనమాట, ఇది ఎగ్జిబిట్ చేశారు. సో ఇక్కడ లైక్ జైంట్ బెలూన్స్, ఫాగ్ బబుల్స్, స్వింగింగ్ స్పియర్స్, ఇట్లా ఇట్లా టచబుల్ ఇన్ఫ్లాటబుల్ ఇన్స్టాలేషన్తో ఉన్నిందనమాట. ఇక్కడ ఇది 75,000 స్క్వేర్ ఫీట్లో సెటప్ చేశారు ఇదంతా. సో ఇదంతా హిస్టరీ పెట్టారు, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని. సో ఐఎమ్ మేకింగ్ హర్ కంఫర్ట్ ఆ బెలూన్స్, బిగ్ జైంట్ బెలూన్స్ తన ఫస్ట్ టైం చూస్తుంది. సో ఆ వరల్డ్లోకి వెళ్తున్నట్టు, డిఫరెంట్ వరల్డ్లోకి, బెలూన్ వరల్డ్కి వెళ్తున్నట్టుంది. సో మేకింగ్ హర్ అది టచ్ చేయడానికి చూస్తున్నా. అట్ ది సేమ్ టైం చాలామంది టచ్ చేసి ఉంటారు కదా. సో అది కూడా ఆలోచించి ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ బెటర్ ఐ టచ్ అండ్ షో హర్ అనిపించింది. సో ఇదంతా 22 ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కలిపి చేసినాయి అన్నమాట. మొత్తం ఈ యొక్క మ్యూజియంలో ఉన్నవన్నీ టచ్ అండ్ ఫీల్, కొన్ని ఆడుకోవచ్చు, కొన్ని జస్ట్ ఫీల్ అయ్యి రావడమే, అట్లా ఉన్నాయన్నమాట. బేసిక్గా ఏం చూసినా బెలూన్సే, డిఫరెంట్ షేపుల్లో పెట్టారు. కాకపోతే అన్నీ సైన్స్ పరంగా, ఎయిర్, ఫిజిక్స్ రిలేటెడ్తో పెట్టారనమాట, సౌండ్, మ్యూజిక్ అలాగా. సో ఇది వచ్చేసి లాంగ్ కారిడార్ లైన్డ్ విత్ 6 feet ఇన్ఫ్లాటబుల్ హెడ్స్ అనమాట. అండ్ వైబ్రెంట్ కలర్స్లో ఉన్నాయి. అది జస్ట్ ఫీల్ స్లైట్లీ సరియల్ లాగా, వాకింగ్ ఇన్సైడ్ యువర్ ఓన్ మైండ్ అని దీని యొక్క అర్థం అనమాట. చాలా యూనిక్గా ఉంది, ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట, చాలా యూనిక్గా ఉన్నాయి. ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ జూనియర్, షీ ఈజ్ లవింగ్ ఇట్. ఇమీడియట్గా మేము ఇక్కడ ఈ యొక్క డిఫరెంట్ రూమ్కి వచ్చాము. ఇది నియాన్ కలర్తో చాలా యూనిక్గా ఉంది. ఇది కూడా కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బాగుంది. ఇక్కడ ఏమి గీస్తున్నామో ఎదురుగుండా అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు అక్కడ పైన ఎదురుగుండా కనిపిస్తుంది. సో వీ మేడ్ జూనియర్ టు సిట్ హియర్. కొంచెం ఆవిడ టెన్షన్ పడింది ఏంటిది అని చెప్పి, బట్ లేటర్ షీ వాజ్ లైక్ షీ గాట్ యూస్ టు, అండ్ దాని నుంచి తీయడం మళ్ళీ రానంటుంది. సో దట్స్ హౌ షీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇదంతా సెన్సరీ జర్నీ అనమాట. సో మిర్రర్తో కానీ ఎమోషన్స్, యాక్షన్స్, రియాక్షన్ ఇట్లా
ఇది చేసేది. ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది 2023లో లండన్లో పెట్టారు. సో అక్కడ బాగా క్లిక్ అయ్యేసరికి ఇక్కడ కూడా వచ్చి పెడుతూ ఉన్నారమ్మ, డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతున్నారు. సో ఆర్ట్ వర్క్ రిప్రజెంట్ చేస్తూ బోల్డ్గా ఇన్నోవేటివ్ విజన్తో జైంట్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వెళ్ళిపోయేది హైపర్ ఫీలింగ్ రూమ్ అనమాట. సో దిస్ రిప్రజెంట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. సో ఇక్కడ పిట్ ఆఫ్ బాల్స్ ఉంటాయి, 2 million బాల్స్ పెట్టారు. సో ఇందులోకి వెళ్ళే ముందు షూస్ కవర్ చేసుకోవడానికి మనకి డిస్పోజబుల్ షూ మార్క్స్ పడకుండా ఒక కవర్ ఇస్తారు. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తా ఉంటారు. సో శిలాస్ చేసాను అనమాట. ఇది ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి జాయ్, సాడ్నెస్, యాంగర్, ఫియర్ ఇట్లా మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ అక్కడ ఇమేజెస్తో లైట్స్తో మనకి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు. సో లార్జ్ పూల్ ఉంటుంది, చిన్న బాల్స్ వేస్తూ ఉంటారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు ఇక్కడ. సో ఇట్స్ ఇలా హైపర్ ఫీలింగ్ అనమాట. కాకపోతే కేర్ఫుల్గా ఉండి అక్కడ మనం ఇచ్చేయచ్చు. పూల్లో దిగిపోయి ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఆడుకోవచ్చు. యా, we made her to explore all the things. As a family we also enjoyed that fun. ఇట్లా చుట్టూరా స్క్రీన్స్ పెట్టారనమాట, వేర్ డిఫరెంట్ టెక్స్చర్స్ విల్ బి గోయింగ్ ఆన్, మారుతూ ఉంటుంది. అండ్ తర్వాత బబుల్ వరల్డ్, బబుల్స్ వస్తూ ఉంటాయి, లైట్స్ మారుతూ ఉంటుంది. నార్మల్ జస్ట్ బబుల్స్, బట్ లైటింగ్ వచ్చి వెళ్తూ ఉంటుంది. జస్ట్ ఫర్ డిఫరెంట్ ఫీల్ కోసం పెట్టారు. సో కిడ్స్ కూడా ఇది బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది ఫిజిక్స్తో లింకప్ అయి ఉన్నది. సౌండ్ స్పీడ్తో బెలూన్స్ మూవ్ అవుతూ ఉంటాయి పైకి కిందకి అని చెప్పి. జస్ట్ ర్యాండమ్ పింక్ ర్యాబిట్స్, వెరీ జైంట్ ర్యాబిట్స్ అన్నమాట. హ్యూజ్ బెడ్ పైకి వెళ్తుంది వస్తుంది, ఒక ఎయిర్ పంప్ చేసుకుని దానంతట అదే పైకి వెళ్తుంది వస్తుంది. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మెకానికల్ బటర్ఫ్లై స్వింగ్ అనుకుంటా. సో కింద స్వింగ్ ఉంది, ఫ్లటర్ అవుతుంది వింగ్స్, అండ్ దెన్ కిందకి వెళ్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఏ జైన్ చార్కోల్ బ్రిజిల్డ్ స్పియర్ అనమాట. సో గెస్ట్ రోల్ చేయొచ్చు. సో కాకపోతే దానికి ఉన్న చార్కోల్ అంతా చేతికి అంటుకుంటూ ఉంటుంది. అది కొంచెం ముందుకు వెళ్ళి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. వాల్స్ అన్నీ ఆ చార్కోల్తో ఆ బాల్ తగిలి అదంతా ఫామ్ అయిందనమాట. సో ఇట్స్ లైక్ బై సెప్టెంబర్ అది ఫుల్గా బ్లాక్ అయిపోవాలి అని, బికాజ్ సెప్టెంబర్కి అది క్లోజ్ చేసేస్తారు కాబట్టి. సో అలా యూనిక్గా అనిపించింది. ఇట్స్ లైక్ yellow balls with dynamic lights అనమాట. సౌండ్ టాప్డ్ విత్ ఫ్లోటింగ్ స్పియర్స్. సో ఇక్కడ కంటిన్యూస్గా బెలూన్స్ అట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ప్రాబ్లీ కింద ఒక ఎయిర్ ఏదో పెట్టారు. సో ఇది కూడా ఒక సీనిక్ వ్యూ. సో అలా మేము 20 రూమ్స్ కవర్ చేసాము. కిందకి రాగానే మినీ గిఫ్ట్ షాప్ ఉంది. డిఫరెంట్ బెలూన్ షేప్స్తో గిఫ్ట్ స్టోరేజెస్ ఉన్నాయి అన్నమాట. గిఫ్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఐ హైలీ రికమెండ్ గోయింగ్ హియర్ వన్స్. సో ఒకసారి విజిట్ చేయొచ్చు ఇది, ఎందుకంటే ఎప్పుడు ఉండదు, కొన్ని ప్లేసెస్ నుంచి పెట్టి తీసేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇవన్నీ క్యూరియస్ థింగ్స్, లిటిల్ ఎక్స్ప్లోరర్స్ ఎవరంటే నచ్చుకోవచ్చు. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ which part